వెల్కమ్ టు హహహహర్ని. ఈరోజు గింజల పలావ్ అనమాట. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఆ టేస్ట్‌కి గ్యారంటీ అయితే నేనిస్తాను. ఫస్ట్ మసాలా దినుసులన్నీ వేసేసుకొనేసి ఆయిల్‌లోకి, దాని తర్వాత ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు ఇవేనండి గింజలంటే నేను చెప్పింది. ఇవేంటి తెలుసా? అలసంద గింజలనమాట. చూస్తున్నారు కదా! ఈ సీజన్‌లో అలసంద గింజలు బాగా పచ్చివి దొరుకుతాయి గాబట్టి, నేను దాంతో పాటు పలావ్ అయితే రెడీ జేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇప్పుడు మిగతా ఐటెమ్స్ అన్నీ మీరు చూసేసారు గదా! ఈ మసాలాలకి నేను ఏం చేశానంటే, ఒక 3 ఇంచెస్ కొబ్బరనమాట. చెక్క, లవంగము, అలాగే గరం మసాలా పౌడరు ఇవన్నీ వేసేసి, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, అలాగే అల్లం గూడా వేసేసి పేస్ట్ చేసుకున్నానండి. అంతకంటే ఇంకేం వేయలేదు నేను. ఇంకా వేసేటివన్నీ మీకు తెలిసిండేటివే. బట్ పలావ్‌లోకి హాట్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంటు. చల్లనీళ్ళైతే వేయకండి. ఇంకా నానబెట్టిండే బియ్యం వేసేసి పలావ్ చేసామంటే సూపర్‌గుంటుంది. నచ్చితే గనుక లైక్, షేర్, సబ్‌స్క్రైబ్.